టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాంతి. ఈ రోజు మనతో పాటు సినీ క్రిటిక్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు. మనం ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? సార్ ఇప్పుడు చూసుకుంటే కొద్ది రోజులుగా మనం చూస్తూనే ఉన్నాము అల్లు అర్జున్ గారి ఇష్యూ ఏదైతే ఉందో సంజయ్ థియేటర్ ఇష్యూ, దానికి సంబంధించి అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టడం కానివ్వండి, ఆ తర్వాత మన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు కానివ్వండి, ఆ తర్వాత అల్లు అర్జున్ గారిని తీసుకెళ్ళడం కానివ్వండి, ఇదంతా ప్రాసెస్ జరుగుతూనే ఉంది. అండ్ మనం మెయిన్ గా చూసుకుంటే అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ లో ఏదైతే మాట్లాడారో దాన్ని విచారణ కూడా మాట్లాడారు అంటే ఒక న్యూస్ అయితే మాట్లాడింది అనమాట. రిలీజ్ చేశారు. రిలీజ్ చేసినాక మాకు వచ్చింది కానీ మేము అప్రూవల్ ఇవ్వలేదని మాటలు మారుస్తూ చివరికి వచ్చేటప్పుడు నేను వచ్చేటప్పటికి ఇంకో కొత్త కథ, కొత్త స్క్రీన్ ప్లే తయారు చేశారు ఈ 15 రోజుల్లో. అంటే 4వ తారీఖు నుంచి 22వ తారీఖు దాకా ఒక స్క్రీన్ ప్లే వర్కౌట్ చేసి ఆ స్క్రీన్ ప్లే తోటి బయటకు వచ్చారు. ఆఫీసర్ కలిసి దానికి సాక్ష్యాధారాలు లేవు, చెప్పాడట, ఎవరికి చెప్పాడో చెప్పింది తెలియదు. ఇక్కడ జరిగింది కోఆర్డినేషన్ మిస్ అయింది బిట్వీన్ పోలీస్ అండ్ థియేటర్ మేనేజ్మెంట్. ఇతన్ని మీరు పర్మిషన్ లేకుండా వచ్చారు అన్నారు అనుకోండి సార్, అక్కడ స్టేషన్ దగ్గర మెట్రో దగ్గర దిగాడు కదా, అక్కడ నుంచి పంపించేయచ్చు మీరు. అదే మరి మీరు పర్మిషన్ లేకపోతే ఎందుకు తీసుకో సార్, పర్మిషన్ లేదు దయచేసి మీరు వెళ్ళిపోండి అనొచ్చు కదా. తీసుకొచ్చారు. అన్ని వింతగానో వికృతంగానూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఒక దౌర్భాగ్యమైన ప్రభుత్వం, ఒక దుర్మార్గమైన ప్రభుత్వం, అబద్ధాల ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం, జిగుత్సాకరమైన ప్రభుత్వం. ఈ ప్రభుత్వ చేష్టలన్నీ ఇలాగ ఉంటాయి. ఒక వీధి రోడి భాష మాట్లాడే ప్రభుత్వం, ఒక కల్చర్ ఉండదు, ఒక నీతి రీతి ఉండదు, నిజాయితీ ఉండదు. ఈ ప్రభుత్వ మాటలన్నీ చేతలన్నీ ఇలాంటి దౌర్భాగ్య దుర్మార్గ దుర్నీతి పద్ధతిలో ఉంటాయి. అంటే రేవంత్ రెడ్డి గారు కావాలనే గ్రజ్ పట్టుకుని ఇదంతా చేయిస్తున్నారు. అసలు గజ్జన అసలుకి ఎందుకు చేస్తున్నారో అసలుకే తెలియదు. వరుసగా చెప్తాను కదా, నాగార్జున కూల్చారు. సరే మీరు నాగార్జున కూలి కేసు చేశాడు, మీరే ఇచ్చారు. 2012లో పర్మిషన్లు మీరే ఇచ్చారు, పర్మిషన్లు ఇచ్చారు, కట్టుకున్నాడు అతను. సరే మీరు కాదు తప్పు అయింది, మా ఆఫీసర్లు ఆ రోజు ఒళ్ళు బలిసి పందికొక్కులా మేసి ఇచ్చారు, అది కరెక్ట్ కాదన్నారు. సరే దాని గురించి కోర్టులో కేసేస్తున్నాడు. కేసేసి లోపల కూల్చేశారు. అది మరి కూల్చడమే మీరు కరెక్ట్ అయినా సరే మేము కూల్చేస్తాం, గతంలో ఇచ్చినా సరే తప్పు కూల్చేస్తాం అంటే మళ్ళీ ఆ మాట ఇవాళ కమిషనర్ ఏమంటున్నాడు, ఇక మీద మేము పర్మిషన్ ఉన్న వాటిని కూల్చాం అంటే మేము ఇంతకు ముందు కూల్చిన వాటిని అంటే అప్పుడు చట్టమేమో కూల్చేస్తారా, ఇప్పుడు మీ చట్టం మారద్దా, పర్మిషన్ ఆల్రెడీ ఇచ్చి ఉంటే మేము కూల్చామని. మరి పర్మిషన్ ఇచ్చి బట్టిగా కట్టాడు, పర్మిషన్ పేపర్లను చూపించాడు కదా, మీ కోర్టులో కూడా చూపించాడు కదా. అంటే వీళ్ళది ఎంత వ్యవస్థ తప్పిన ప్రభుత్వం చూడు. మస్ట్ ఏ కారణం చేస్తే ఫోక్స్ వేశారు. ఏ ప్రభుత్వానికి ఏమాత్రం విచక్షణ లేకుండా పట్ట తీసుకెళ్లి వేసారు ఫోక్సోని, నిజాలు వెరిఫై చేయకుండా. సమంతాన్ని నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఏ సంబంధం లేకుండా ఆడపిల్లని తీసుకొచ్చి ఆయన మామగారు ఎవరి దగ్గర పడుకోమంటే పడుకోలేదు, అందుకే ఈయన ఆడపిల్లలు మాట్లాడినాయి. దౌర్భాగ్య అమ్మాయి ఇవాళ ఏదో జరిగింది తప్పు, జరిగింది అన్యాయం, ఎవరి వల్ల జరిగింది, దానికి అంత కూడా ఏంటి? అర్జును వచ్చిన వాడిని అంత కూడా అంటారేంటి? వచ్చాడు, మీరే పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చారు, మీరే తీసుకొచ్చారు, మీరే తీయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు కదా. దేవరా అప్పుడు చెప్పలేదా? దేవరా అప్పుడు అంత చెబుతా అయ్యా పోలీసులు చెప్పారు, అయ్యా రెడ్డి గారు ఆ నిర్మాతకి చెప్పారు, ఇవాళ జనాలు మీరు అనుకున్న దానికన్నా 3 రెట్లు ఉన్నారు, మేము పోలీసులు అంత ఎస్కార్ట్ చేయలేము, మీరు బాగానే క్యాన్సిల్ చేసుకోండి. క్యాన్సిల్ చేసుకోలేదా? మేము ఇప్పుడు పోలీసులు చెప్తే ఇమీడియట్ గా దాని మరి పోలీసు ఏమో చెప్పకుండా ఎస్కార్ట్ లో తీసుకెళ్లిపోయి ఇవాళ మళ్ళీ మేము ఇవ్వలేదు పర్మిషన్, ఎక్కడుందో ఇప్పుడు ఇవ్వమని రిటర్న్ గా ఇచ్చారా? మేము చెప్పాము థియేటర్లు చెప్తే అల్లు అర్జున్కి ఏమైనా చెప్పారా రావద్దని? మీరు చెప్పారా? థియేటర్ వాళ్ళు ఎవరో చెప్పాలా? తను వచ్చి చేయి చూపించాలంటే ఫ్యాన్స్ చేయి చూపించకుండా కాళ్ళు చూపిస్తాడా? కాళ్ళ నుంచి బయటికి రాకపోతే ఫ్యాన్స్ ఊరుకుంటారా? మొహం చూపించకపోతే అద్దాలు పాల్పడితే రాళ్ళు ఇస్తుంటారు. అదొక దౌర్జన్యం జరిగేది. కనుక బయటకు వచ్చాడు, వాళ్ళు చేయి చూపించినప్పుడు ఆగారు. లేకపోతే ఓ అరుపులు కేకలు ఆగిపోవడం ఆపేస్తారు. ఫ్యాన్స్ బయటకు వచ్చి కనపడితే కొంచెం ప్రశాంత వాళ్ళకి, లేకపోతే అరుపులు కేకలు రాళ్ళు చుట్టాలు కూడా చేస్తారు. సో అందుకని వచ్చాడు బయటికి. అది తప్పు అంటే ఎట్లా? మీరు వెళ్ళరా? మీరు ఎన్నికలప్పుడు మీరు ప్రజల మధ్యకి వెళ్ళినప్పుడు కార్యకర్తలు మీద పడతా ఉంటే మీరు కారులోంచి బయటకు వచ్చి చెయ్యూపి చూపరా? అది మర్డర్ అటెంప్ట్ అవుతుందా? ఏదో పిచ్చి వేషాలు పిచ్చి మాటలు మాట్లాడుతుంది ఈ ప్రభుత్వం. చాలా దుర్మార్గమైన ప్రభుత్వం. ఇది ఎందుకు చేస్తుంది? అందుకని అనుమానం వస్తుంది. మీరు చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో సినీ ఫీల్డ్ కి సంబంధించి నాగార్జున గారు కానివ్వండి, ఇట్లా అంటే ఎందుకు పర్టికులర్ గా సినీ ఫీల్డ్ టార్గెట్ చేశారు అనుకోవచ్చు? పాపులారిటీకి, డైవర్షన్ కి.
వాళ్ళ ఇష్యూల్లో వాళ్ళు పాపులర్ అవుతారు. ఇవాళ రేవంత్ రెడ్డి ఈ 2 రాష్ట్రాలు వస్తే 3 రాష్ట్రాలు తెలియదు, ఇవాళ దేశమంతా తెలిసాడు ఆ పాపులారిటీ. అందుకని పాపులారిటీ ఎవరినో కొడితే కాదు కదా, ఒక సూపర్ స్టార్ ని, ఒక ఇంటర్నేషనల్ స్టార్డమ్ ఉన్న హీరోని కొడితే, అటాక్ ఇస్తే దేశం అంతా మాట్లాడుతుంది. ఆయనకి అది దేశం అంతా పాపులారిటీ వచ్చింది. లేకపోతే రేవంత్ రెడ్డి ఎవరికి తెలియదు. ఇప్పటికీ చాలా మంది బీహార్ లో అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరంటే కేసీఆర్ అని అనుకుంటున్నారు. ఇంకా ఈ రేవంత్ రెడ్డి ఎవరికి తెలియదు, ఇంకా అంత రాల. సో ఈ దెబ్బతోటి ఆ పాపులారిటీ తెచ్చుకోవాలి, బాగా సిగ్గుగా ఉంది. నన్ను ఇంకా ఎవరు గుర్తించట్లేదు, ఇప్పటికీ తెలంగాణ ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ చూసినట్టు నాకు చూడలేదు, కేసీఆర్ గౌరవం ఇచ్చినట్టు నాకు ఇవ్వట్లేదు ఇతర రాష్ట్రాల్లో. సో తెచ్చుకోవాలంటే పాపులారిటీ కావాలంటే ఒకే దెబ్బకి 2 పెట్లు, ఒక పక్క పాపులారిటీ, 2 పక్క డైవర్షన్. తిడుతున్నారు ప్రజలు, ఏం ప్రభుత్వం ఇది, చీచీ ప్రభుత్వం, మార్పు అంటే మోసపోయాం, చంపలేసుకున్నారు, దౌర్భాగ్య ప్రభుత్వం ఇది, అన్ని అబద్ధాలే, తూపు అని పోస్తున్నారు, శాపనార్థాలు పెడతారు, హైదరాబాద్ లేబర్ గుండెల మీద కొట్టాడు. ఇవన్నీ ఈ ప్రజల తిట్ల నుంచి ప్రజల శాపనార్థ డైవర్షన్. వాళ్ళు వేరే విషయం, ఈ విషయాలు మాట్లాడకుండా వేరే విషయాలు మాట్లాడాలంటే హీరోల మీద సినిమా అటాక్ ఇస్తేనే మీడియా వస్తుంది, లేకపోతే మీడియా ఎందుకు వస్తుంది? అది అందుకని 40 ఈ ఒక చనిపోయారని దీని గురించి ఇంత ప్రలాపనలో ఇంత వేదన పడే ముఖ్యమంత్రి, గురుకులంలో 46 మంది చనిపోయారు, ఒక పిల్ల 18 ఏళ్ళు పోరాడి కూడా చనిపోయింది. దాని గురించి ఒక్కనాడు అసెంబ్లీలో ఒక మాట మాట్లాడలేదు. డైవర్షన్ పాలిటిక్స్ చూసుకుంటే మరి ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ అనేది ఉందంటారా? ఫుల్ స్టాప్ పడిపోతుంది. ఇప్పుడు అయిపోయింది, ట్రాక్ తీసుకొచ్చారు. ఏమని వీళ్ళ మీద డ్రైవర్ చేశారు మొత్తం కేసుని. ఈ పోలీసు ఎంక్వైరీ దీంతో ఏంటి, మొత్తం ఈ బౌన్సర్స్ పోలీసుల్ని చేసుకున్నారు, బౌన్సర్స్ ఆపేశారు. బౌన్సర్స్ ఆపినప్పుడు మీరు పోలీస్ ఆఫీసర్ ఏం చేశారు? కోర్టు అడుగుద్ది రేపు. మీరు పోలీస్ ఆఫీసర్లా, వాళ్ళు పోలీస్ ఆఫీసర్లా? వాళ్ళు ఆపారంటే మేము ఆపామంటే యూఆర్ అన్ఫిట్ టు బి పోలీస్ ఆఫీసర్ అంటారు కదా. సో వీళ్ళు బౌన్సర్స్ తప్పు, బౌన్సర్స్ వల్లే మరణం జరిగిందని ఇప్పుడు డ్రైవర్ చేసి తీసుకొచ్చారు. ఇప్పుడు రేపు ఆ బౌన్సర్స్ శిక్ష పడుతుంది డెఫినెట్ గా, ఎందుకంటే వచ్చే పోలీస్ ఆఫీసర్ చేసుకుంటే తప్పే. వీళ్ళు చేసుకున్నారు, అది కనపడుతున్నాయి టీవీలో కూడా. కనుక చేసుకున్నారు, దాని మీద వాళ్ళకి ఏదో శిక్షలు పడతాయి, అలా డైవర్ట్ అయ్యి అయిపోద్ది. ఇప్పుడు అలా ప్రభుత్వం ఎస్కేప్ అవుద్ది. ప్రభుత్వాన్ని ప్రజలు నిందిస్తారు. 180 మంది ప్రభుత్వాన్ని తిడుతున్నారు ఈ అల్లు అర్జున్ విషయంలో. ఆయన ఇచ్చాడు, అయిపోయింది, వాళ్ళకి అందరూ చూస్తున్నాడు. వాళ్ళ హస్బెండ్ కూడా మాకు అన్ని మొదటి రోజు నుంచి అండగా ఉన్నారు అని చెప్తున్నారు. వీళ్ళేంటి వికృతంగా మాట్లాడుతున్నారు అని ప్రజలే తిట్టుకుంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.